దాచి దాచి ఏం చేస్తావు? ఎలా తీసుకుపోతావు? ఎక్కడికని తీసుకుపోతావు? శవం మీద కప్పే గుడ్డకు జేబు కూడా ఉండదే. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తరువాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఒక మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. కానీ మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప మరెవ్వరికీ తెలియదు. గాయం ప్రతి ఒక్కరి గుండెల్లో మంటని రేపుతోంది. కొందరు దాన్ని కన్నీళ్ల రూపంలో చూయిస్తే, కొందరు మాత్రం చిరునవ్వు రూపంలో దాస్తారు. తాబేలును నేలపై వదిలి దాని వేగం లోపాలను వెతుకుతూ ఉంటాం. కానీ దాన్ని నీళ్ళలో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒకటయ్యారు అని అర్థం. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. పనిని ప్రేమించు. గెలుపు ఓటముల ప్రసక్తిని పక్కన పెట్టు. చేసే పనిలో ప్రశాంతతను వెతుకు. మనస్సు నిర్మలమవుతుంది. అలాగే జీవితం సంపూర్ణమవుతుంది. విజయం ఎప్పుడు మనం తీసుకునే ముందస్తు ప్రణాళికలపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారి తీస్తుంది. విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. సరైనదే అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తముని లక్షణం. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం మాత్రం ఊహించలేనిది. అందుకే దేనిని, ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తరువాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పుడూ వృధాగా పోవు. భగవంతుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు. అలాగే దాన్ని కొనగలిగిన వ్యక్తి దాన్ని మోయలేడు. ఆశ అనేది జాతకాన్ని నమ్మేలా చేస్తుంది. కోరిక అనేది భగవంతుని నమ్మేలా చేస్తుంది. మరియు బాధ అనేది ఒక మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్ముకునేలా చేస్తుంది. ధైర్యంగా ఉండు.